This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తాం, విచ్ ఈస్ బేసికలీ స్టోరేజ్ అకౌంట్స్ గురించి చూద్దాం. మనకి నా స్టోరేజ్ అకౌంట్స్ అనేది చాలా మంది AWS S3 తో కంపేర్ చేస్తారు. యాక్చువల్గా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ S3 తో కంపేర్ చేస్తారు, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్. బికాస్ స్టోరేజ్ అకౌంట్స్ లోకి వచ్చేసరికి మీకు దాని కింద 4 డిఫరెంట్ సర్వీస్ ఉంటాయి అన్నమాట. మీకు బ్లాబ్ సర్వీసు, ఫైల్ షేర్స్, తర్వాత దీని అంటారు టేబుల్స్ అండ్ క్యూస్ అని 4 డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. సో అయితే ఏమైందంటే ఇప్పుడు క్యూస్ అండ్ టేబుల్స్ అనేది టూ మచ్ గా వేరే వాళ్ళు ఎవరు వాడట్లేదు. యాక్చువల్ గా మోస్ట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ వచ్చి బ్లాబ్ లో ఉంటుంది. మేబీ కొందరు వచ్చి ఫైల్ షేర్స్ కూడా వాడే ఛాన్స్ ఉంటుంది. నా బ్లాబ్ అన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది వచ్చి సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ స్టోరేజ్ అండి. మీకు ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే అర్థం ఏంటి మీకు? ఆ, మీరు మీరు చూసినట్లయితే మనకి రెగ్యులర్ గా మనం సర్వర్ ఉంది. సర్వర్ లోకి వచ్చేసరికి మనం ఏదైనా అది అడిషనల్ డిస్క్ అసైన్ చేసి ఫార్మేట్ చేసి ఏమన్నా చేయొచ్చు అనమాట. అట్లా కాకుండా దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ స్టోరేజ్. ఆబ్జెక్ట్ అంటే ఎనీ ఫైల్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫైల్ సిస్టమ్. మీరు మ్యాప్ చేసుకొని చేయడానికి ఫైల్ సిస్టమ్ కాదు. ఇట్ కెన్ బి యూజ్డ్ బై లైక్ జేపీజీ ఫైల్స్ అయి ఉండొచ్చు, MP3 ఫైల్స్ అయి ఉండొచ్చు. ఇట్ జస్ట్ సిమిలర్ టు గూగుల్ డ్రైవ్ అండి. మీకు ఇది సిమిలర్ టు గూగుల్ డ్రైవ్. సో దీన్ని మనం AWS S3 తో పోల్చొచ్చు అనమాట మీకు. సో అదే కాకుండా మీకు ఫైల్ షేర్స్ అని ఉంటుంది. అంటే విండోస్ అండ్ లైనక్స్ యూజర్స్ కి మీరు షేర్ ఫోల్డర్స్ ఇవ్వచ్చు అనమాట, డేటా పెట్టుకోవడానికి. ఆ ఆప్షన్ కూడా ఉంది. దీన్ని AWS లో EFS అండ్ AWS FSX తో పోల్చొచ్చు యాక్చువల్ గా మీకు. తర్వాత టేబుల్స్ అని ఉంటుంది అనమాట. మీకు టేబుల్స్ అని ఉంటుంది. టేబుల్స్ అనేది NoSQL డేటాబేస్. మీకు యాక్చువల్ గా NoSQL డేటాబేస్. అయితే ఇప్పుడు దీన్ని చిన్నగా ఏం చేస్తున్నారంటే చాలా మంది టేబుల్స్ కంటే కూడా వాళ్ళు కాస్మోస్ DB అని ఒకటి ఉంటుంది. సో కాస్మోస్ DBకి చిన్నగా మూవ్ అయిపోతున్నారు మీకు. సో అంటే కీ వాల్యూ పేర్ డేటాబేస్ ఉంటుంది అనమాట. సో దానికంటే కూడా కాస్మోస్ DB ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలాగే క్యూస్ అంటే మెసేజింగ్ క్యూస్ అండి. అప్లికేషన్స్ వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవాలంటే RabbitMQ లాగా, RabbitMQ, ActiveMQ మెసేజింగ్ క్యూస్ అన్నమాట. సో దీనికి నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకి సర్వీస్ బస్ ఉందన్నమాట. సో సర్వీస్ బస్ అంటే దీస్ టూ మోర్ ఫ్రమ్ ఏ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్. బట్ అంటే ఒక అప్లికేషన్ ఇంకో అప్లికేషన్ డేటా పంపించాలనుకోండి మీకు, లైక్ మీకు ఆర్డర్ ప్లేస్ చేశారు, మీ ఆర్డర్ ప్రాసెస్ చేయడానికి ఇంకొక సర్వీస్ పంపించాలనుకోండి, క్యూస్ వాడుకుంటది. సో ఏదర్ చిన్న అప్లికేషన్ అనుకోండి, దానికి మీరు క్యూస్ వాడుకోవచ్చు. లేదా పెద్ద అప్లికేషన్ అనుకున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకున్నప్పుడు సర్వీస్ బస్ మనం వాడుకోవచ్చు. నౌ గివ్ మీ 1 minute guys, give me 1 minute. ఓకే. సో కాబట్టి మన కాన్సన్ట్రేషన్ దీని మీద పెడదాం యాక్చువల్లీ ఈ రోజు కంప్లీట్ గా. ఇది ఈ రెండు చాలా పెద్దవి యాక్చువల్గా. మీకు తెలియాల్సింది ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో యూజ్ చేసేది, చాలా మంది రియల్ టైమ్ లో యూజ్ చేసేది మీకు ఈ రెండు వాడతారు. అందులో కూడా ఇది ఎక్కువ వాడతారు. సో ఫస్ట్ ఏంటంటే మనకి అవసరం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఏంటి యాక్చువల్గా ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, ఏ సర్వీస్ అయినా కూడా ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందని మనం అర్థం చేసుకుంటే దాన్ని నేర్చుకోవడం కూడా ఈజీ అయిపోతుంది. కాబట్టి బ్లాబ్ స్టోరేజ్ పెట్టాల్సిన అవసరం ఏంటి, వీటిలో ఏ సర్వీస్ వాడాలన్నా కూడా స్టెప్ 1 ఏంటంటే మీకు ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ వెల్ నోన్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, స్టోరేజ్ అకౌంట్స్కి వస్తాను. నా స్టోరేజ్ అకౌంట్ లో క్రియేట్ చేసేటప్పుడు దెర్ ఆర్ సమ్ రూల్స్ వైల్ క్రియేటింగ్ అ స్టోరేజ్ అకౌంట్. ఆ రూల్స్ ఏంటంటే మీకు క్రియేటింగ్ స్టోరేజ్ అకౌంట్ రూల్స్ ఏంటంటే అకౌంట్ నేమ్ మస్ట్ బి 3 to 24 క్యారెక్టర్స్. మీకు 3 నుంచి 24 క్యారెక్టర్లో ఉండాలి మ్యాక్స్. సో ఇంకోటి వచ్చి ఆల్ లోవర్ కేస్. థర్డ్ వచ్చి ఓన్లీ
ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ మీకు. సో ఈ మూడు అంటే అర్థం ఏంటంటే నేను కావాలనుకుంటే AZB38 స్టోరేజ్ క్లాస్ ని క్రియేట్ చేసుకోవచ్చు, తప్పులేదు. సో నేను ఇలా చేయడానికి ఉండదు మీకు ఇలాగా. సో AZ స్టోరేజ్ క్లాస్ ఇలా చేయడానికి ఉండదు, లేకపోతే హైఫన్లు, డాట్లు, అండర్ స్కోర్లు ఇలా ఇవ్వడానికి ఉండదు. అంతా కూడా లోవర్ కేసులో ఉండాలా. అండ్ ఫోర్త్ వచ్చి సారీ దానికి అన్నిటికంటే టాప్ లో వచ్చి 0 వచ్చి, సో ద నేమ్ మస్ట్ బి యూనిక్ అక్రాస్ అజ్యూర్. సో పేరు అనేది యూనిక్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చారనుకోండి, బ్యాక్ వద్దాం. మీరు ఇక్కడ లేదు కాబట్టి ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసారంటే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ యాపిల్ కనిపిస్తుందో చూడండి, ఎక్కడా కూడా యాపిల్ అనేది లేదు. బట్ స్టిల్ నేను ఇక్కడికి వచ్చి యాపిల్ అనే స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను మీకు సో యాపిల్ అని చెప్పి చూసారా, ద స్టోరేజ్ అకౌంట్ యాపిల్ ఈజ్ ఆల్రెడీ టేకెన్. మేబీ నేను క్రియేట్ చేయకపోవచ్చు, మీకు వేరే వాళ్ళు క్రియేట్ చేశారు. సో నేమ్ అనేది చాలా యూనిక్ గా ఉండాలి మీకు. ఎందుకో చెప్తాను. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ స్టోరేజ్ అకౌంట్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏడి ఉన్న దగ్గరే తీసుకుంటాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇదే వాడతాను, AZ స్టోరేజ్ క్లాస్ అని చెప్పి మనం ఏం చేద్దాం, మీరు కావాలంటే 001 అని కూడా ఇద్దాం మీకు. సో కాబట్టి ఎంతవరకు ఉంది మీకు 001 అన్నప్పుడు ఇది 21 క్యారెక్టర్స్ ఉందండి. నేను ఏం చేస్తాను 21, 22, 3, 4 అని ఇచ్చి తీసుకుంది 5 కూడా ఇచ్చాం అనుకోండి మనకి మీకు. లెట్స్ సి 1 2 3 4 5 25th 25 క్యారెక్టర్లు ఉంది. బట్ చూద్దాం, లొకేషన్ సెలెక్ట్ చేయండి. నా నార్మల్ పర్పసెస్ కి జనరల్ పర్పస్ సరిపోతుంది. ఎక్స్ట్రీమ్ హెవీ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ మనం NFS వాడతాం, దానికి ప్రీమియం కావాలా. బట్ రైట్ నో మీరు చూసినట్టు ఇది సరిపోతుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుందండి. ఇది కూడా ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఆర్ రిడెండెన్సీ ప్రొవైడెడ్ బై స్టోరేజ్ అకౌంట్ అంటే ఫస్ట్ అన్నిటికంటే తక్కువ వచ్చి LRS, ఫస్ట్ ఇది లోకలీ రిడెండెంట్ స్టోరేజ్. ఇది ఏం చేస్తుందంటే దీంట్లో పెట్టే ప్రతి ఒక్క ఫైల్ ని అది ఏం చేస్తుందంటే లోకల్ గా మల్టిపుల్ కాపీస్ పెడుతుంది. అంటే అక్రాస్ మీకు ఒక డేటా అంటే మీకు ఒక జోన్ అనుకోండి, ఆర్ ఒక అవైలబిలిటీ జోన్ అనుకోండి, మీకు డిఫరెంట్ కాపీస్ పెడుతుంది. కాబట్టి ర్యాక్ అంతా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఫిజికల్ సర్వర్ ర్యాక్ ఏదైనా ఫెయిల్ అయిపోయినా కూడా మీకు సేఫ్టీ ఉంటుంది. అట్లా కాకుండా మీరు రికమెండెడ్ రీజన్స్ లైక్ ఈస్ట్ యూఎస్ ని వాడారనుకోండి, యూ హావ్ సంథింగ్ కాల్డ్ ZRS, జోన్ రిడెండెంట్ ఫెయిల్యూర్ స్టోరేజ్ అనమాట. సారీ, అంటే ఏమవుతుందంటే మల్టిపుల్ జోన్స్ మీకు తెలుసు, అవైలబిలిటీ జోన్ 1 2 3 అని 3 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో డేటా ఏంటంటే అది కాపీ చేసి పెడుతుంది అనమాట, అక్రాస్ ద అవైలబిలిటీ జోన్స్ పెడుతుంది. సో కాబట్టి ప్రైమరీ డేటా సెంటర్ ఫెయిల్ అయిపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు. కానీ మీకు అంటే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఫెయిల్ అయిపోయినా కూడా డేటా అనేది ఫెయిల్ కాదు, మీకు స్టిల్ ఉంటుంది బ్యాకప్. అట్లా కాకుండా మీకు ఇమాజిన్ రీజియన్ అంతా డౌన్ అయిపోయింది అనుకోండి, మీకు ఇట్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్ డేటా అనుకోండి, రీజియన్ అంతా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, విల్ గో ఫర్ జిఆర్ఎస్. మీకు సో అంటే ఏంటంటే మీకు వేరే రీజియన్ లో కూడా రిప్లికేషన్ అనేది ఉంటుంది అనమాట, మీరు యూజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇంకా హైలీ అవైలబుల్ సొల్యూషన్ GZRS. GZRS అంటే మీకు బిట్వీన్ ద రీజన్స్ రిప్లికేట్ చేస్తుంది, అలాగే లోకల్ గా ZRS కొట్టే జోన్ లో కూడా రెండు కలిపి అనమాట. ఓన్లీ వచ్చి రికమెండెడ్ రీజన్స్ లో ఉంటుంది జోన్స్. దీంట్లో అన్నిటికంటే కాస్ట్ ఇది అవుతుంది అనమాట, GZRS అవుతుంది. ఎందుకంటే అది లోకల్ గా మల్టిపుల్ కాపీస్ పెడుతుంది, అలాగే రీజన్ లెవెల్లో వేరే కాపీ పెడుతుంది. నా ఏది సెలెక్ట్ చేయాలి అనేది ఎవరు చూస్తారంటే ఆబ్వియస్ గా మీ ఆర్కిటెక్ట్, మీ డిపెండింగ్ అపాన్ యువర్ సీనియారిటీ, హౌ క్రిటికల్ ఇస్ డేటా, మీకు హౌ క్రిటికల్ ఈస్ డేటా. సో ఆ డేటా పోయిందంటే మీ కంపెనీ అంతా మూతపడిపోద్ది, ఆ లెవెల్లో రిస్క్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్ మీరు చూస్తే ఇదనమాట మీకు. సో ఇది తీసుకొని మీకు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎనీవే మన టెస్టింగ్ కోసం ఇలా తీసుకుందాం. ఓకే, ఇది తీసుకొని నేను నెక్స్ట్ ఐ థింక్ ఇది ఎర్రర్ రావాలి మనకి, ఎందుకంటే ఇది మోర్ దాన్ 24 క్యారెక్టర్స్ ఉంది కాబట్టి. ఇక్కడ చూద్దాం, చూడండి 3 to 24 క్యారెక్టర్స్. కాకపోతే ఏంటంటే ఇది ఇంకా మనకి ఎర్రర్ ఇవ్వట్లా. సో నెక్స్ట్ వస్తాను. నెక్స్ట్ వచ్చినప్పుడు
సో ఇక్కడ వచ్చి కొన్ని సెక్యూరిటీ రిలేట్ ఉంటాయి. రిక్వైర్డ్ సెక్యూర్ ట్రాన్స్ఫర్ ఫర్ రెస్ట్ ఏపీఐ ఆపరేషన్స్, ఎస్. అలౌ ఎనేబుల్ ఎనానమస్ యాక్సెస్ ఆన్, ఇది అవసరం మనకి, కార్డ్ చెక్ మార్క్ పెడతాను మీకు. ఎనేబుల్ స్టోరేజ్ యాక్సెస్, ఇవన్నీ డిఫాల్ట్స్ వదిలేండి, మనకి అవసరం కాబట్టి మీకు. నెక్స్ట్ నెట్వర్కింగ్, ఇక్కడ ప్రైవేట్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలా, మళ్ళీ క్రియేట్ చేద్దాం మనకి. సో ఎనేబుల్ సాఫ్ట్ డిలీట్, ఇది కానీ ఎనేబుల్ చేసామంటే ఏమైనా మీరు డిలీట్ చేశారనుకోండి, మీకు ప్రస్తుతం అవసరం లేదు, అన్ని తీస్తాను. ఎనేబుల్ చేస్తే ఏంటంటే మీకు డేటా రీస్టోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట మీకు. సాఫ్ట్ డిలీట్ అంటే మీరు ఫైల్స్ డిలీట్ చేసినా కూడా 7 days పాటు ఉంటుంది, వెనక్కి వచ్చి రీస్టోర్ చేసుకోవచ్చు. ఎలాగో మనకు డిలీట్ చేస్తాము కాబట్టి తీసేద్దాం. మై డిఫాల్ట్ ఎన్క్రిప్షన్. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, లెట్స్ సి క్రియేట్ అందాం మనం. అది ఎట్లా రావట్లేదు, 24 క్యారెక్టర్స్ అన్నప్పుడు నేను ఎక్కువ ఇచ్చాను కదా మీకు. బట్ లెట్స్ సి, అక్కడే ఎర్రర్ చేయాలి మీకు, కరెక్ట్గా లేదా. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అచ్చా 24 క్యారెక్టర్స్ ఉందండి. నేను 25 అనుకున్నాను, 24 క్యారెక్టర్స్ ఉంది. ఇట్స్ ఓకే. ఓ పని చేద్దాం, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ క్రియేటే అని చెప్పి, అంటే మీకు ఎర్రర్ రావడానికి చూసారా ఇట్లా వస్తుంది అనమాట. ఎనివే స్టోరేజ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది మనకి ఇక్కడ. సో ఒకసారి స్టోరేజ్ అకౌంట్ వచ్చిందంటే మీకు దీన్ని ఏమంటారు, మీకు రీనేమ్ చేయడానికి ఆస్కారం ఉండు, డిలీట్ చేసి మీకు రీక్రియేట్ చేయడానికి మాత్రమే ఉంటుంది. నా క్వశ్చన్ ఏంటంటే, నేను మీకు చెప్పినట్టు ఎక్కడెక్కడ ఉంది మీకు కంటైనర్స్ లో, బ్లాబ్, ఫైల్ షేర్స్, క్యూస్, ఈ 4 అనమాట మనకి, మీకు ఈ 4. సరే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్యూ థింగ్స్ చేస్తాం. ఈ రోజు మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా కంటైనర్స్ అంటే బ్లాబ్ మీదే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ కంటైనర్స్కి వస్తానండి. కంటైనర్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే 3 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేస్తాను. ఒకటి వచ్చి నేను ఏం చేస్తానంటే సెక్యూర్ డేటా అంటాను మీకు. ఇక్కడ వచ్చి ప్రైవేట్ అని ఇస్తాను, అంటే అనానమస్ యాక్సెస్ లేదు. 90% అనేది ఇదే సెలెక్ట్ చేస్తాము, ఆర్ మోస్ట్ ప్రాబ్లీ ఇదే సెలెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఎందుకు మన డేటాను బయటికి ఎక్స్పోజ్ చేయాలా, అన్లెస్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ పుట్ లైక్ దిస్. ఇక్కడికి వచ్చి నేను packer.io అని ఉంది అనుకోండి, ఇమాజిన్. మనం డౌన్లోడ్ చేసుకో అంటే పబ్లిక్ అవైలబుల్ ఉన్న సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవాలా, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది క్లిక్ చేశారు అనుకోండి, డౌన్లోడ్ అవుద్ది మీకు, అవునా, ఇట్లా డౌన్లోడ్ అవుద్ది. ఇలాగ పబ్లిక్ ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటే తప్పితే బ్యాక్ ఎండ్ ఇలా వాడుకోవచ్చు తప్పితే, మీరు చూసినట్లయితే ఐడల్ గా అయితే మనకి ప్రైవేట్ పెడతాం. సో సెక్యూర్ డేటాను ఒకటి క్రియేట్ చేస్తాను మీకు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే బ్లాబ్ అని సెలెక్ట్ చేస్తాను మీకు. ఓకే, సో బ్లాబ్ డేటా అంటాను మీకు. ఇది ఏంటంటే అనానమస్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో క్రియేట్ అని చెప్పి ఇంకోటి ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి కంటైనర్ అని ఉంటుంది. ఈసారి ఏం చేస్తానంటే డేటా డంప్ అంటాను మీకు. డేటా డంప్ అని చెప్పి ఇలా క్రియేట్ చేస్తాను. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మూడిట్లో కూడా ఒక బంచ్ ఆఫ్ సర్వర్స్ పెడతానండి మీకు, సారీ బంచ్ ఆఫ్ ఫైల్స్ పెడతాను బై ద వే. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ అన్నిటికంటే ముందు సెక్యూర్ డేటా లోపలికి వెళ్ళి మీకు అప్లోడ్ అని చెప్పి ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ ఫైల్. సో నేను ఏం చేస్తానంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి డెస్క్టాప్ క్లాస్ పిక్స్ అని కొన్ని ఉంది. సో నేను ఏం చేస్తాను, ఓకే ఈజీగా ఉన్నది, పేర్లు చాలా ఈజీగా ఉన్నది తీసుకుంటాను. ఇది ఎలా ఇద్దాం, ఇది 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 ఇలాంటి కొన్ని ఒక నాలుగు తీసుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడ డ్రాప్ చేద్దాం మీకు.
సో బేసిక్గా మనది బ్లాబ్ అంటామండి. సో ఒక స్టోరేజ్ అకౌంట్ యొక్క మ్యాక్స్ సైజ్, ఐ థింక్ మ్యాక్స్ డేటా ఈజ్ 2 petabytes అనమాట, బట్ నాట్ లిమిటెడ్. we can also extend it. సో కాబట్టి మీకు ఒకప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు 2017 లో ఒక స్టోరేజ్ అకౌంట్ ఒక మాక్సిమం సైజ్ వచ్చి 200 GB ఎంతో ఉండింది. అక్కడి నుంచి చిన్నగా ఇంక్రీజ్ చేస్తూ 2 petabytes, అంటే ఒక స్టోరేజ్ అకౌంట్ లో 2 petabytes వరకు పెట్టచ్చు. 2 petabytes 5 petabytes 5 petabytes. ఒక నిమిషం ఆగండి, నేను ఏం చేస్తాను కన్ఫర్మ్ చేసుకోవడానికి. స్టోరేజ్ అకౌంట్ మ్యాక్స్ కెపాసిటీ అంటే ఒక చిన్న డౌట్ ఉంది, అందుకోసం 5 petabyte అండి, 2 కాదు 5 petabyte. ఓకే, అండ్ ఇట్స్ నాట్ లిమిటెడ్. 5 petabyte మీరు అడిగితే మీరు ఎక్స్టెండ్ చేస్తారు. అయితే ఒక్కొక్క ఫైల్ ఇప్పుడు లోడ్ చేస్తున్నాను చూసారా, ఇక్కడ ఒక్కొక్క ఫైల్ మనం బ్లాబ్ అంటాం యాక్చువల్గా, ఒక ఇండివిజువల్ బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ అనమాట. అయితే ఒక్కొక్క బ్లాబ్ యొక్క మ్యాక్స్ సైజు 4.75 terabytes అండి. మీకు బ్లాబ్ యొక్క మాక్సిమం సైజ్ వచ్చి 4.75 టైప్ మీకు. సో కాబట్టి అంత పెద్ద ఫైల్ కూడా పెట్టచ్చు అనమాట. అంత పెద్ద ఫైల్స్ ఉంటాయా అనుకుంటారేమో మీరు, కానీ ఎస్పెషల్ గా గ్రాఫిక్స్ రెండరింగ్ ఇవన్నీ చేశారనుకోండి మీకు అది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఇలాగా నేను ఏం చేస్తాను, అన్ని కంటైనర్స్ లో కూడా మీకు ఇక్కడికి వచ్చి బ్లాబ్ డేటాకి వచ్చి ఇక్కడ అప్డేట్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ సేమ్ అదే ఫైల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తానండి. Okay, done. Good. Now, so what are the one of the good use case of blob data ante, imagine let's take any e-commerce platform తీసుకుందాం. ఓకే, ఎనీ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లైక్ amazon.in లాంటి మీరు కూడా ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ పెట్టినప్పుడు ఇమాజిన్ మీకు ఒక హ్యూజ్ ఉందనుకోండి. ఇక్కడ మీకు మీరేమంటారంటే ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుందాము, ఈ ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే గోద్రేజ్ లాకర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, జస్ట్ ఇమాజిన్. ఓకే, సో ఒక లాకర్, సింపుల్ లాకర్ ఒకటి తీసుకున్నారు అనుకోండి మీకు. ఓకే, దీని ఏదైనా ప్రోడక్ట్, సింపుల్ ప్రోడక్ట్ యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఈ లాకర్ ని మీకు ఓపెన్ చేద్దాం. ఎందుకు లేవు, ఏదో లాకర్ ఓపెన్ చేద్దాం. సో ఇమాజిన్ ఇక్కడ మనం ఓపెన్ చేసినప్పుడు, జస్ట్ ఇమాజిన్ దిస్ ఇస్ ద ప్రోడక్ట్ అనుకోండి. ఈ ప్రోడక్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్ లో ఏముంది మీకు సింపుల్ గా మీరు చూసినట్లయితే సమ్వేర్ లైక్ ఒక 4-5 మీకు 4-5 ఉన్నాయి చూడండి. ఇక్కడ యాక్చువల్గా మీకు 4-5 పిక్చర్స్ ఇవంతా ఉన్నాయి. నా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది మీకు అంతా కూడా మీకు. ఓకే, మీకు ఈ విధంగా వస్తుంది అనమాట మీకు. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇలాంటి థౌజండ్స్ ఆఫ్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి మీకు ల్యాక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది డైలీ అప్డేట్ అవుతాయి. మరి అలా అప్డేట్ అవుతూ ఉన్నప్పుడు మీకు సింపుల్ గా అలా అప్డేట్ అవుతూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు ఇంత స్టోరేజ్ ని ఎవరు హ్యాండిల్ చేస్తారు మీకు, అది మీరు ఆలోచించాలి. ఎవరు హ్యాండిల్ చేసే అంత ఇది ఎవరు ఎట్లుంది యాక్చువల్గా. రెగ్యులర్ సర్వర్స్ లో నేను డేటా పెడతాను, ఇది చేస్తాను అంటే కుదరదండి. మీకు రెగ్యులర్ సర్వర్ లో ఇది చేయడం కుదరదు అనమాట. కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్క ఫైల్ ఇది తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు ఫైల్ తీసుకుంటే ఇదొక ఈ ఇమేజ్ ఉంది కదా, బ్యాక్ ఎండ్ లో ఏముంటుంది మీకు, బ్యాక్ ఎండ్ లో వచ్చేసరికి మీకు ఒక యూఆర్ఎల్ ఉంటుంది యాక్చువల్గా. నౌ దీంట్లో యూనిక్నెస్ ఏంటంటే, ఇమాజిన్ నేను బ్లాబ్ డేటా లోపలికి వెళ్ళి మనం ఇచ్చిన ఏ ఫైల్ అయినా సరే మీరు క్లిక్ చేశారు అనుకోండి,
డిఫాల్ట్ గా మీకు ప్రతి ఒక్క దానికి ఒక యూఆర్ఎల్ వచ్చేస్తుంది. సో మీరు చూసినట్లయితే డిఫాల్ట్ గా ప్రతి ఒక్క దానికి కూడా కేటేస్ ఒకటి ఏమేమి ఉన్నాయి మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యాప్ గేట్వే ఒకటి. సో ఎందుకు మనకి స్టోరేజ్ అకౌంట్ యూనిక్ గా ఉండాలి అంటే, మీకు స్టోరేజ్ అకౌంట్ అనేది యూనిక్ గా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా దాంట్లో మీకు ఫైల్స్ కి యూనిక్ యూఆర్ఎల్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు, దీన్ని తీసుకెళ్ళి నేను ఎక్కడైనా కూడా దాన్ని ఏమంటారు ఎంబెడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేశాను అనుకోండి, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, మీరు చూసినట్లయితే వచ్చేసింది చూడండి మీకు. సో ఇలాగా మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రోజు మనకి అమెజాన్ లో లక్షల కొద్ది యూజర్స్, ఇమాజిన్ మీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో లక్షల కొద్ది యూజర్స్ ఇమేజెస్ అంతా అప్డేట్ చేస్తుంటే అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ డైలీ టెరాబైట్స్ ఆఫ్ డేటా వస్తుందంటే ఆ రెగ్యులర్ సర్వర్స్ అది హ్యాండిల్ చేయలేదండి మీకు. సో ఇలాంటప్పుడు మీకు మీకు ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఇస్ పర్ఫెక్ట్ అన్నమాట మీకు. సో కాబట్టి మీరు చూసినట్లయితే బ్లాబ్ డేటా ఉండొచ్చు, ఇక్కడ మీకు కంటైనర్ లో నేను బ్లాబ్ డేటా ఉండొచ్చు, లేకపోతే డేటా డంప్ అయి ఉండొచ్చు. యాక్చువల్ గా మీకు మీకు రెండు అయి ఉండొచ్చు. ఏదైనా సరే మీరు యాక్సెస్ చేసినప్పుడు ఇది కాపీ చేసి ఇలా ఇచ్చినప్పుడు ఓపెన్ అవుద్ది అనమాట మీకు. ఇక్కడికి వస్తాను, బ్యాక్ వచ్చి మళ్ళీ డేటా డంప్లు ట్రాన్సిట్ గేట్వే ఇట్లా చేస్తాను అనుకోండి, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీన్స్ అన్ని వేరే వేరే అనమాట. నా ఎందుకు సార్ 2 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. దీంట్లో ఇది వెరీ మచ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సెక్యూర్ డేటా అంటే మీకు యాక్సెస్ ఉండదు మీకు, ఈవెన్ దో మీకు కేటేస్ ఉంది అనుకోండి, మీకు సెక్యూర్ డేటా కంటైనర్ లో మనం ఏం చేసాం ఇక్కడ ప్రైవేట్ యాక్సెస్ కాబట్టి ఇది మీరు యాక్సెస్ చేస్తే మీకు యాక్సెస్ ఉంది, యాక్సెస్ డినైడ్ అనిస్తుంది, ఒప్పుకోదు మీకు. ఓకే, ప్రైవేట్ డేటా అనేది కంప్లీట్ గా మీకు రెస్ట్రిక్టెడ్ ఉంటుంది యాక్చువల్గా. నౌ వేరాస్ బ్లాబ్ డేటా అండ్ కంటైనర్ యాక్సెస్ అంటే బ్లాబ్ యాక్సెస్ కంటైనర్ యాక్సెస్ రెండు కూడా మీకు వస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ మీకు, వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ఇక్కడికి వచ్చామనుకోండి మీకు యాక్సెస్ లెవెల్స్ తీసుకుంటే యాక్సెస్ లెవెల్ ఉంది కదా. నౌ యాక్సెస్ లెవెల్లో ఏది దీనికి వెళ్ళినప్పుడు బ్లాబ్ యాక్సెస్ కి కంటైనర్ యాక్సెస్ కి వ్యత్యాసం ఏంటంటే, బ్లాబ్ యాక్సెస్ అంటే ఏంటంటే మీరు మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్క దీని ఏం ఒక్కొక్క ఫైల్ ఉంది కదా మీకు, దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట మీకు. సేమ్ విత్ ద డేటా డంప్ ఆల్సో, డేటా డంప్ కూడా అదే సేమ్. నా అయితే మీ దగ్గర ఒక అప్లికేషన్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, మీ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది మీకు. ఆ అప్లికేషన్ ఏం చేయాలంటే నాకు లిస్ట్ మొత్తం కావాలా, మీ దగ్గర ఉన్న లిస్ట్ అంతా కావాలి, బై ది వే ఇంక్లూడింగ్ ద ఫైల్ యొక్క మెటా డేటా కూడా మీకు కావాలా. ఆ పాసిబిలిటీ మీకు దీంట్లో రాదు, ఏది బ్లాబ్ డేటాలో రాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు డేటా డంప్ తీసుకొని ఇక్కడ ఇచ్చినప్పుడు మీకు వస్తుంది, డౌట్ లేదు. అయితే లెట్ మీ షో యూ. ఇది కాపీ చేసి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే సరే, ఇలా ఇస్తే మీరు చూసారా XML ఫార్మాట్ లో మీకు లిస్ట్ అంతా వచ్చింది చూడండి. మీకు లోపల ఏమేమి ఫైల్స్ ఉన్నాయి దాంట్లో మీకు చూసారనుకోండి, దాని పేరు, దాని URL మీకు, ఆ తర్వాత వచ్చి మీకు దీని పేరేంటి టైము, లాస్ట్ మాడిఫైడ్ టైము, ఈ ట్యాగ్, కాంటెంట్ లెంత్, టైప్ అంతా వస్తుంది మీకు. సో అలాగా మీకు 1 2 3 4 ఉన్నాయి. నా ఇదే ముచ్చట మీరు బ్లాబ్ లో చేశారనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డేటా డంప్ తీసేసి బ్లాబ్ తీస్తే మీకు రాదనమాట. సో కాబట్టి వాట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్, మీకు బ్లాబ్ యాక్సెస్ కంటైనర్ యాక్సెస్ కూడా డేటా అంతా ఎక్స్టర్నల్ గా మీకు ఎక్స్పోజ్ చేస్తుంది. మీకు డేటా అనేది బయటికి ఎక్స్పోజ్ చేస్తుంది. కాకపోతే మీకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే బ్లాబ్ సపోర్ట్ చేయదు, కంటైనర్ సపోర్ట్ చేస్తుంది. వేరాస్ బయటికి ఏమి ఎక్స్పోజ్ చేయకూడదు అనుకుంటే
మీకు ఈ ప్రైవేట్ డేటా. సరే, మరి ప్రైవేట్ డేటా నేను యాక్సెస్ చేయాలంటే ఆథెంటికేషన్ అనేది ఉండాలి మీకు. సో ప్రైవేట్ డేటా ఫైల్స్ చేయాలంటే ఆథెంటికేషన్ ఉండాలి. సో ఆథెంటికేషన్ అనేది మీకు ఎన్ని విధాలుగా తీసుకురావచ్చు ఇక్కడ మీకు. ఒకటి ఇక్కడ నుంచి పోర్టల్ నుంచి చేసుకోవచ్చు. అది కాకుండా దెర్ ఆర్ టూ డిఫరెంట్ వేస్ వీ కెన్ డూ దట్. ఒకటి వచ్చి యూజింగ్ యాక్సెస్ కీస్, రెండోది వచ్చి యూజింగ్ షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్స్. బై ద వే మీకు సాస్ అంటాం బై ద వే. ఈ రెండు వాడి చేయొచ్చు అనమాట మీకు. సో దానికోసం ఏం చేస్తానంటే నాకు రెండు మిషన్స్ కావాలా. ఒకటి వచ్చి మనకి వర్చువల్ మిషన్ ఇక్కడ ఉంది కదా, నేను ఏం చేస్తాను, ఆల్రెడీ ఏడి రన్ అవుతుంది కదా, నేను ఏం చేస్తాను దాన్ని రన్ చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు. స్టార్ట్ అవుదాం. అలాగే షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ నేను చెక్ చేయాలి అంటే మీకు, షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ చెక్ చేయాలి అంటే మీకు అవుట్ సైడ్ ఆఫ్ అజూర్ నుంచి చేయాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. AWS లోకి వెళ్ళి ఒక విండోస్ సర్వర్ లాంచ్ చేస్తాను మీకు. AWS లోకి వెళ్ళి లెట్ మీ గో టు EC2. సో T2 లార్జ్ ఇస్తాను మీకు. ఓకే, దట్స్ ఇట్. సో నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. ఇది రావడానికి టైం పడుతుందిలేండి. సరే, మన ఈ సర్వర్ అప్ అయిందో లేదో చూద్దాము. అయితే రెండిట్లో కూడా నేను ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటంటే మీకు ఏజెడ్ పవర్ షెల్ ఇది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే డిఫాల్ట్ గా మీకు పనిచేయదు కాబట్టి. సో ఇక్కడ ఉంది. సో లెట్ మీ ఓకే, ఇక్కడికి వచ్చినాక మనం పవర్ షెల్ ఇన్స్టాల్ చేయాలండి. సో వాట్ ఐ విల్ డూ హియర్ ఇస్, ఓకే. సో ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ హైఫన్ మాడ్యూల్ AZ అని చెప్పి హైఫన్ ఫోర్స్ అంటాను, ట్యాబ్ కొట్టాను అనమాట. ఫోర్స్ హైఫన్ అలౌ క్లాబర్ అంటాను మీకు. ఓకే, సో హైఫన్ వర్బోస్ అని కూడా ఇవ్వండి, అయితే వెనక ఏం జరుగుతుందో తెలీదు. సో ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చామనుకోండి, AZ మాడ్యూల్ అంతా ఇన్స్టాల్ అవుతుంది మీకు. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే స్టోరేజ్ అకౌంట్ ఇదంతా కూడా యూజ్ చేయొచ్చు మీకు. సో మనం ఏం చేస్తాం, ఎస్. ఓకే, స్టార్ట్ అయింది మీకు. లెట్ ఇట్ ఇన్స్టాల్. లైక్ వైజ్ నేను ఏం చేస్తాను, మన మెషిన్ ఉంది కదా దీన్ని కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. దీంట్లో కూడా AZCLI కావాలి మనకి. సో కనెక్ట్ అని చెప్పి
Okay, hold on. Okay, good. గుడ్. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేస్తాను మా పవర్ ఓకే ఇన్స్టాల్ హైఫన్ మాడ్యూల్ az హైఫన్ ఫోర్స్. నేను ట్యాబ్ కొట్టానండి, ట్యాబ్ కొట్టినప్పుడు మీకు ఆటో ఫిల్ కావాలి, దానికోసం అనమాట మీకు. ఇలా నౌ యాజ్ ఐ సెడ్ మనం డేటాని ప్రైవేట్ అంటే సెక్యూర్ డేటాని యాక్సెస్ చేయడానికి రెండు దారులు ఉందని చెప్పాను. ఒకటి వచ్చి మీకు యాక్సెస్ కీస్, రెండోది వచ్చేసి మనకు వచ్చి షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్స్ అంటాము. ఏది ఎప్పుడు వాడాలి అనేది మనం ఆలోచించాలి మీకు. సో లెట్ ఇట్ కమ్ నౌ. యాక్సెస్ కేస్ అనేది యూజ్డ్ విత్ ట్రస్టెడ్ ఎంటిటీస్. అంటే మీ ఎన్విరాన్మెంట్ లో మీ సర్వర్స్ ఉన్నాయి, పైథాన్ కానీ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ఉంది, ఏదైనా అప్లికేషన్ ఉంది, ట్రస్టెడ్ ఎంటిటీ అనమాట, మీ ఓన్ అప్లికేషన్ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీ పెరిమీటర్ లో ఉంది. అలాంటప్పుడు మీకు యాక్సెస్ కీస్ వాడుకోవచ్చు. యాక్సెస్ కీస్ ఈజ్ లైక్ ప్రొవైడ్స్ అడ్మిన్ యాక్సెస్ టు స్టోరేజ్ అకౌంట్ అనమాట. మీకు స్టోరేజ్ అకౌంట్ కి మీకు అడ్మిన్ యాక్సెస్ వస్తుంది. అంటే ఏంటి, మొత్తం ఫుల్ అనమాట, లైక్ ఫైల్స్ కి, షేర్స్ కి, తర్వాత బ్లాబ్స్ కి, అన్నిటికీ అన్ని చేయొచ్చు అనమాట మీకు. వేరే అన్ట్రస్టెడ్ ఎంటిటీస్ ఉన్నాయనుకోండి, మీకు అవుట్ సైడ్ ఆఫ్ అజ్యూర్ మీరు థర్డ్ పార్టీ వాళ్ళు కనెక్ట్ అవ్వాలనుకున్న అనుకోండి, మీకు అలాగే స్పెసిఫిక్ సర్వీస్ ను వాడాలి, బ్లాబ్ సర్వీస్ ను వాడాలా, ఈ టైం నుంచి ఈ టైంకి వాడాలా, ఈ పని మాత్రమే అప్లోడ్ మాత్రమే కానీ, ఇలా అలా బాగా గ్రాన్యులర్ లెవెల్లో రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు షేర్డ్ యాక్సెస్ వాడాలా. used with non-trusted entities తో మనం ఇవ్వాలండి. ఓకేనా, ఇది ప్లాన్. సో కాబట్టి ఫస్ట్ చెక్ చేద్దాం, మీకు అంతా కూడా ఇన్స్టాల్ అయిందని చెక్ చేద్దాం. మీకు ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, గుడ్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మీకు యాక్సెస్ కీస్ తో దీన్ని టెస్ట్ చేయాలా. మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు ఐఎస్సి అని ఇచ్చామనుకోండి, ఇంటిగ్రేటెడ్ స్క్రిప్టింగ్ ఎన్విరాన్మెంట్ అని ఒకటి వస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇంటిగ్రేటెడ్ స్క్రిప్టింగ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మనం యాక్సెస్ కీస్ వాడి టెస్ట్ చేయాలి మనం యాక్చువల్గా మీకు. ఓకే, అది మన ప్లాన్. సో నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ గో టు అజూర్ ల్యాబ్ ఫైల్స్కి వెళ్దాం. అజూర్ ల్యాబ్ ఫైల్స్కి వెళ్ళి మీకు స్టోరేజ్ అకౌంట్స్ ఇక్కడ ఉంది మీకు. ఇక్కడ యూజింగ్ యాక్సెస్ కి డాక్స్ అని చూసారా, ఇది ఓపెన్ చేయండి మీకు. అలాగే ఇక్కడ పైథాన్ కోడ్ డాక్స్ అనేది కూడా ఓపెన్ చేద్దాం, మనకు పనికి వచ్చే కోడ్ ఏమైనా పెట్టించానేమో మీకు.
exposing Azure storage on domain apex with let's encrypt. మనకు కావాల్సింది ఇది. ఓకే, నో మనం ఏం చేస్తానంటే నేను ఏం చేస్తాను, ఫస్ట్ ది కాపీ చేస్తాను. ఫస్ట్ ది ఇలా ఇద్దాం. ఇక్కడ మనం అంటే యాక్సెస్ కీస్ కి వచ్చినప్పుడు ఎక్కడుంది మనకి, మీకు స్టోరేజ్ అకౌంట్స్ కి వచ్చి మనం ఏం చేద్దాం, యాక్సెస్ కీస్ కి వచ్చాను అనుకోండి. మీకు స్టోరేజ్ అకౌంట్స్కి వచ్చి యాక్సెస్ కీస్కి వచ్చి అంటే ఎలాగా ఈ అకౌంట్స్ కదండి. యాక్సెస్ కీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే మీకు లెఫ్ట్ సైడ్ లో యాక్సెస్ కీస్ ఉంటాయండి. ఈ యాక్సెస్ కీని సెలెక్ట్ చేసి మీకు వీళ్ళు రెండు రకాలు అంటే రెండు యాక్సెస్ కీస్ ఇస్తాడు యాక్చువల్గా. అంటే ఒకటి ఏమైనా కాంప్రమైజ్, ఇంకోటి అందులో కీ ఒకటి ఉంటుంది, కీతో కంబైన్ చేసి కనెక్షన్ స్ట్రింగ్ ఒకటి ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, షో అని చెప్పి ఆ కనెక్షన్ స్ట్రింగ్ మొత్తాన్ని కాపీ చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మీకు సో ఇలా ఇద్దాం, కంట్రోల్ ఎస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, సో యాక్సెస్ కీస్ అని ఇద్దాం మనకి. ఓకే, సో కనెక్షన్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ ఎండ్ పాయింట్స్ ప్రోటోకాల్ ఇచ్చాం. నెక్స్ట్ స్టోరేజ్ అకౌంట్ ఇక్కడే ఉంది, ఇబ్బంది లేదు. సో తర్వాత టెస్ట్ కంటైనర్ లో మనం ఏం చేస్తాం, మీకు సెక్యూర్ డేటా కదా, సెక్యూర్ డేటా అంటాను మీకు. ఓకే చేసి ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి. అక్కడ సి డ్రైవ్ కాపీ చేయాలి. ఐ థింక్ సి డ్రైవ్ లో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎంకేడిఐఆర్ ముందే టెస్ట్ ని క్రియేట్ చేసి పెడతానండి. ఓకే గుడ్. ఓకే సో యాజ్ ఆఫ్ నౌ డిఐఆర్ అని చెప్పి టెస్ట్ అన్నప్పుడు ఏమైనా ఉన్నాయా ఇక్కడ మీరు చూసారు అనుకోండి, డిఐఆర్ ఏం లేవు, ఖాళీ, రైట్, అవునా. సరే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మీకు ఎలా బిహేవ్ చేస్తో చూద్దాం. మనకి మీకు కనెక్షన్ స్ట్రింగ్ వాడి స్టోరేజ్ అకౌంట్ కి వెళ్ళి తర్వాత అదేం చేయాలా, మీకు దాంట్లో ఏదైతే ఉందో మీకు ఫైల్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేయాలా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి డిఐఆర్ టెస్ట్ అంటే మీకు ఫైల్స్ అన్ని డౌన్లోడ్ అయినాయి చూడండి. మీకు యాప్ గేట్వే ఎంత కూడా డౌన్లోడ్ అయ్యి చూడండి మీకు. యా సో మనం ఇట్లా వెరిఫై చేయొచ్చు. మీకు సి డ్రైవ్ లో టెస్ట్ కి వచ్చాను అనుకోండి, మీకు లవ్ చేసింది చూడండి మీకు. ఓకేనా, సో దిస్ ఈస్ వన్ వే యూజింగ్ యాక్సెస్ కీస్ లో కనెక్షన్ స్ట్రింగ్ వాడి. సో నేను ఏం చేస్తాను, కొత్తది ఈసారి మళ్ళీ ఇస్తాను, ఈసారి యాక్సెస్ కీస్ 2 అని ఇద్దాం. ఈసారి ఎలా వాడతాం అంటే మీకు డైరెక్ట్ గా మన స్టోరేజ్ అకౌంట్ కీ కూడా వాడచ్చు మనకి. ఓకే సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి కాపీ చేసుకొచ్చి నేను ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చి సో స్టోరేజ్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ నుంచే తీసుకొస్తాం. స్టోరేజ్ అకౌంట్ మనకు కావాల్సింది ఇది తీసుకొచ్చి మీ ఇష్టం ఏదైనా వాడచ్చు. సో ఇక్కడ కనెక్షన్స్ ఇది కీ అన్నమాట మీకు. సరే కీ ఇది తీసుకుంటాను, ఇది తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇచ్చి సెక్యూర్ డంప్ అని ఉంటుంది మనకి. ఓకే సెక్యూర్ డంప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మనకి సెక్యూర్ డేటా కదా, సారీ, ఇలా ఇద్దాం మీకు డౌన్లోడ్ అయ్యింది, అలా వచ్చింది చూడండి. సో కాబట్టి ఎయిదర్ వే మీరు ఏం చేయొచ్చు అంటే బేసిక్ గా ఇలాగా మనం యాక్సెస్ కి వాడుకోవచ్చు. అంటే నేను పవర్ షెల్ లో చూపించాను కదా, సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ పైథాన్ యాజ్ వెల్ మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు అజూర్ బ్లాబ్ పైథాన్ అన్నాం అనుకోండి. సో లిస్ట్ ఫైల్స్ అన్నాం మనం. మీకు సో
కిందకు వచ్చినప్పుడు ఆబ్వియస్ గా సో వీళ్ళు ఏం చేస్తున్నారు, సో ఫ్రమ్ అజూర్ ఐడెంటిటీ డిఫాల్ట్ క్రెడెన్షియల్, తర్వాత ఫ్రమ్ అజూర్ బ్లాబ్ ఏఐఓ, సో ఇంపోర్ట్ బ్లాబ్ సర్వీస్ లైన్ కంటైనర్ క్లయింట్ బ్లాబ్ ప్రీఫిక్స్ అని చెప్పి మనకి ఇది తీసుకోవచ్చు అనమాట. మీకు ఇవన్నీ కూడా లోపల ఉన్న మాడ్యూల్స్ అనమాట. మీకు మీకు మాడ్యూల్స్ తీసుకొని, సో అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏంటి, మనకి అకౌంట్ యూఆర్ఎల్ ఉంది మీకు. దాంతో పాటు వీళ్ళు ఏంటంటే డిఫాల్ట్ క్రెడెన్షియల్ తీసుకున్నారు, అంటే ఏంటంటే మీరు లాగిన్ చేసి ఉండాలి యాక్చువల్ గా. మీకు డిఫాల్ట్ క్రెడెన్షియల్ అంటే మీరు లాగిన్ చేయాలి, అలా కాకుండా యూజింగ్ యాక్సిస్ కి అన్నాం అనుకోండి. సో ఓకే, యూజింగ్ ఓఎస్ డిఫాల్ట్ క్రెడెన్షియల్. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటంటే చూడండి, ఇది పాస్వర్డ్ లెస్, అట్లా కాకుండా కనెక్షన్ స్ట్రింగ్ వాడాలనుకుంటున్నాను. సో ఇక్కడ సెట్ చేస్తాం, సెట్ అజూర్ కనెక్షన్ స్ట్రింగ్ అని చెప్పి విండోస్ కానీ లైనక్స్ కానీ చేసినప్పుడు ఇక్కడ ఆ ఓఎస్ నుంచి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ తీసుకుంటాం, తీసుకుని తర్వాత తీసుకుని ఇట్లా తీసుకొస్తాం. అంటే ప్రాసెస్ మారదు మీకు. సో కిందకు వచ్చాం అనుకోండి, మీకు లిస్ట్ బ్లాబ్స్ ఉంది సార్, మీకు బ్లాబ్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ బ్లాబ్స్ ఫర్ బ్లాబ్ అని ఇలా వస్తుంది. సో బట్ స్టిల్ అంటే ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇదండి, మీకు మీరు సెట్ ఎక్స్ ఆర్ $env అని గురించి అజూర్ కనెక్షన్ స్ట్రింగ్ అని పెట్టి ఆ కనెక్షన్ స్ట్రింగ్ ఇచ్చేస్తాము. ఇచ్చినాక మీకు ఇక్కడ గెట్ ఓఎస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి తీసుకుంటాం, కనెక్షన్ ఎస్టిఆర్ అని చెప్పి. తర్వాత బ్లాబ్ సర్వీస్ క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ కనెక్షన్ స్ట్రింగ్ అని చెప్పి ఇన్స్టాన్షియేట్ చేస్తాం, అంటే అది ఇక్కడ వాడుకుంటుంది అనమాట బ్లాబ్ సర్వీస్ క్లయింట్. ఆ తర్వాత లిస్ట్ బ్లాబ్ సర్వీస్ క్లయింట్ క్రియేట్ కంటైనర్ అనొచ్చు, అప్లోడ్ చేయొచ్చు లేదా లిస్ట్ చేయొచ్చు. బ్లాబ్ సర్వీస్ కంటైనర్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో అది మారే పరిస్థితి లేదు మీకు, మీకు ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీకు దట్ ఈస్ బేసిక్ గా యాక్సిస్ కీస్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యాక్సిస్ కీస్ ఇచ్చేసరికి మీకు అడ్మిన్ లెవెల్ యాక్సెస్ వస్తుంది, మీకు అడ్మిన్ లెవెల్ యాక్సెస్ వస్తుంది. అంటే మీరు కంట్రోల్ చేయలేరండి, మీకు ఓకే పలాంది మాత్రమే చెయ్యాలి అని కంట్రోల్ చేసే అవకాశం అనేది మీకు అక్కడ రాదనమాట. మీకు కంట్రోల్ చేసే అవకాశం రాదు. సో కాబట్టి ఎవరికి ఇస్తారు మీకు, యు ఆర్ వెరీ షూర్ వీళ్ళు ఏది మన పొరపాట్లు చేయరు, ఇంపాక్ట్ చేయరు అని అనుకున్నారు అనుకోండి, వాటికి మాత్రమే మనం ఇది ఇస్తాం అనమాట. అలా కాకుండా వాట్ వీ హ్యావ్ ఈస్ షేర్డ్ యాక్సిస్ సిగ్నేచర్ అని ఉంటుంది. షేర్డ్ యాక్సిస్ సిగ్నేచర్ అంటే ఏంటంటే బ్యాక్ వచ్చి ఇస్తాను యాక్సెస్, కాకపోతే గ్రాన్యులర్ లెవెల్లో ఇవ్వాలన్నమాట. అంటే ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కేవలం బ్లాబ్ సర్వీస్ కు మాత్రమే ఇవ్వాలి. మీకు దాంట్లో కూడా మీకు ఈ సర్వీస్ కంటైనర్ ఈ సర్వీస్ అని చూడాలి, మీకు కంటైనర్ ఆబ్జెక్ట్ ఓకే, ఇక్కడ డిలీట్ చేసే అవకాశం ఇవ్వకూడదు. ఓకే, ఆ తర్వాత మీరు చూస్తే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఈ రోజు ఇప్పటి నుంచి మధ్యాహ్నం 6 గంటల పాటు ఐపీ అడ్రస్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి మన ఇన్స్టెన్స్ ఉంది కదా, ఇన్స్టెన్స్ ఒక ఇది మన ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చి హెచ్టిటిపిఎస్ అని చెప్పి మనం ఏం చేస్తాం, జనరేట్ సాస్ కనెక్షన్ స్ట్రింగ్, అంటే మీకు టోకను అంత కనెక్షన్ స్ట్రింగ్ వచ్చిందండి. ఇప్పుడు ఇది వాడుకొని మనం చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తుంటాను, కింద ఇక్కడ యూజింగ్ సాస్ కీస్ అని ఉంచండి, ఇక్కడ దీనికి రండి. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇదంతా కూడా కాపీ చేసి ఎక్కడికి వద్దాం, ఇక్కడికి వద్దాం. సో ఇక్కడికి వచ్చి ఐజ్ అని ఇద్దాం, ఐజ్ అని ఇచ్చేసి ఇద్దాం. Okay, only IPs which are outside of Azure can be used with SAS token. If you use Azure, it will may request. Okay, so అదే చెప్పాను అనమాట ఇక్కడ. సరే, సో మనం ఏం కావాలి ఇక్కడ, మనకి ఎంకేడిఐఆర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు మనం టెస్ట్ ఇక్కడ క్రియేట్ చేయాలి.
ఎంటర్ పని చేయట్లేదు. ఎంటర్ ఇక్కడ పని చేస్తుంది, ఇక్కడ పని చేయట్లేదు ఏందో వెరైటీగా. సరే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి ఇది పైన కమాండ్ ఏదో రన్ అవుతున్నట్టు ఇప్పుడు పని చేయాలి. ఓకే, సరే. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, మీకు ఇక్కడ చూడండి SaaS క్రెడెన్షియల్స్ కావాలి మనకి. సో ఇది తీసుకొని టోకెన్ ఇది మనకి. సో ఇది వచ్చేసరికి స్టోరేజ్ అకౌంట్ వచ్చేసరికి ఇది. ఓకే, స్టోరేజ్ అకౌంట్ వచ్చేసరికి ఇది. సో ఇది వచ్చి మనం ఏం చేస్తాము, సెక్యూర్ డేటా. ఓకే, రైట్ అండి. సో ఇలా ఇద్దాం. సో కాబట్టి ఇక్కడ బిఫోర్ దట్ మీరు వచ్చి టెక్స్ట్ లో చూసాం అనుకోండి, మీకు ఎక్కడ ఎంటీగా ఉంది. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు సేవ్ చేసి దీన్ని రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుంది, సారీ ఇక్కడ పైన ఇది లేదు యాక్చువల్, పైన డౌన్లోడ్ అయింది, కింద ఎగ్జిక్యూట్ అయింది, వచ్చేసింది చూడండి పైన. మీకు ఫైల్స్ డౌన్లోడ్ అయినాయి చూడండి, మీకు అవునా, కిందంతా కూడా డౌన్లోడ్ అయిపోయినాయి. నా ఇదే మీరు ఓకే ప్రాబ్లం లేదు, నేను డిలీట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు SAS2 అని ఇచ్చి I'll do one thing, try to delete it. యాక్చువల్ గా మీకు టెస్టింగ్ డిలీట్ పర్మిషన్ ఉంది కదా, నేను ఏం చేస్తాను కావాలని మీకు ఇక్కడ దాకా సేమే ఉంటుంది, కంటైనర్ బ్లాబ్ ఇక్కడ దాకా కామన్ గానే ఉంటుంది. నేను ఏం చేస్తాను, ఇక్కడగా తీసుకుంటాను. తర్వాత ఇక్కడ ఉంది ఫర్ ఈచ్ బ్లాబ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, సారీ పైన ఇది ఏం చేస్తుంది, ఫర్ రైట్ అవుట్పుట్ రిమూవ్ స్టోరేజ్ బ్లాబ్ అని చెప్పి బ్లాబ్ డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇది రన్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, మీకు ఎర్రర్ ఇవ్వాలి. బై ది వే మీకు చూసారా, ఒప్పుకోదు యాక్చువల్గా. ఎందుకు, ఆపరేషన్ పర్మిషన్ లేదు, మీకు పర్మిషన్ లేదనమాట. ఇలాగా మీరు చూసారనుకోండి, ఒక పర్టికులర్ ఐపీ రేంజ్ కి పర్టికులర్ సర్వీస్ మీద ఇప్పుడు ఫైల్ షేర్స్ మీద యాక్సెస్ ఉండదు అనమాట, టేబుల్స్ అండ్ క్యూస్ మీద యాక్సెస్ ఉండదు, ఓన్లీ బ్లాబ్స్ మీద మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి సినారియో మీకు కావాల్సినప్పుడు మనం షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్స్ వాడుకోవచ్చు. సో కాబట్టి వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ అండి, మీరు చూస్తే ఒకటి వచ్చి అంటే ఇప్పుడు పవర్ షెల్ అనేది ఏంటి, ఇట్స్ అన్ అప్లికేషన్, ఒక అప్లికేషన్ పరంగా కనెక్ట్ అయ్యాం. రేపు పైథాన్ అయి ఉండొచ్చు, జావా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఎన్విరాన్మెంట్ లోనే రన్ చేస్తుంది అనుకోండి, మీ ఎన్విరాన్మెంట్ లోనే రన్ అవుతున్నప్పుడు మీరు ఏమంటారు, యాక్చువల్ గా మీకు ఈ డేటాను యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ట్రస్టెడ్ ఎంటిటీ కాబట్టి SAS వాడుకోవచ్చు, సారీ యాక్సెస్ కీస్ వాడుకోవచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ అయినప్పుడు ఇది కష్టం అనమాట, మీకు ఈ కష్టం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే మనం ఇదంతా బానే ఉంది, కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు యాక్సెస్ కీస్ అయినా నేను షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్స్ ఏది వాడినా, అఫ్ కోర్స్ షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ ఎక్స్టర్నల్ వాడాలండి, ఇంటర్నల్ గా వాడకూడదు. నా యాక్సెస్ కీసే తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనుకోండి, మీకు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు అది కనెక్ట్ అయ్యి మీకు ఇస్తుంది, తప్పలేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎలా కనెక్ట్ అవుతుంది మీకు, బికాజ్ ఎలా కనెక్ట్ అవుతుందంటే ఇది ఓవర్ ద ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుందండి మీకు.
అజూర్ సర్వర్ ఓవర్ ద ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి మీకు పనిచేస్తుంది. సో మనం అది ప్రూవ్ చేయడానికి ఒక పని చేద్దాం మనం. నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే ఇదంతా కూడా కాపీ చేసి కిందకి తీసుకొస్తాను. మీకు తెలుసు అజూర్ కదా, ఇది AWS యాక్చువల్ గా. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇస్తాను. ఇలా ఇద్దాము. సో దీని లోపలికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏం లేవు కదా, ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మీకు ఇది కూడా కనెక్ట్ అవుతుంది. కనెక్టెడ్ డౌన్లోడ్ చేస్తాను. దీంట్లో దీంట్లో డౌట్ లేదు యాక్చువల్గా. మీరు చూసినట్లయితే ఎస్, ఓవర్ ది ఇంటర్నెట్. ఎందుకంటే ఇది ఇంటర్నెట్ అని ప్రూఫ్ ఏంటి, బికాస్ ఇది అజూర్ AWS సర్వర్. AWS సర్వర్ కి అజూర్ కి పెళ్లి చేయలేదు కదా మనం, అక్కడ VPN సెట్ చేయలేదు కదా. నౌ హౌ డు ఐ వాంట్ టు సెక్యూర్ మై డేటా, ఈవెన్ దో నేను ఏమంటానంటే, ఈవెన్ దో ఇమాజిన్ ఈ స్టోరేజ్ అకౌంట్ లో ఉన్న ఈ కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్ లో ఉన్న ఈ సెక్యూర్ డేటా అఫ్ కోర్స్ అన్లెస్ యాక్సెస్ కీస్ ఉంటే తప్పితే గానీ ఈ సెక్యూర్ డేటా డౌన్లోడ్ చేయలేరు. బట్ వాట్ ఐ వాంట్ ఈస్ ఈవెన్ ఫర్దర్ గా ఈవెన్ మీకు దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ ఉంటే గానీ వాళ్ళు దేశంలోకి రాలేరు అని చెప్పి మనం దాన్ని ఏమంటారు, ఎవరిని ఫోర్స్ డిప్లాయ్ చేయలేదు అనుకుంటే ఏమవుతుంది, గోడ దూకి వస్తారు బేసిక్ గా. ఇది అంతే. సో ఇప్పుడు మనం యాక్సెస్ కీస్ ఉంటేనే, బట్ స్టిల్ మీకు ఇంటర్నెట్ ఓపెన్ అయింది కదా, నాకేం కావాలంటే నా సెక్యూర్ డేటాని బయట నుంచి యాక్సెస్ చెయ్యకూడదు. అలా చెయ్యకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలా, స్టోరేజ్ అకౌంట్ కి వచ్చి నెట్వర్కింగ్ కి వచ్చి మీరు కంప్లీట్ గా పబ్లిక్ యాక్సెస్ ని డిజేబుల్ చేయాలా. కానీ అది డిజేబుల్ చేయాలంటే దానికంటే ముందు ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఒకటి క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి నిన్న కూడా ఒకటి క్రియేట్ చేసాం అలాగనమాట. అయితే ఓ పని చేస్తానండి, మీకు ఇక్కడ మీకు అంటే మనం చేయక ముందు నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి, సరే మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చి ప్రైవేట్ అని చెప్పి నేనేం చేస్తాను, స్టోరేజ్ ఎండ్ పాయింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం స్పెసిఫిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ సబ్ రిసోర్స్ అని అడిగినప్పుడు బ్లాబ్ సర్వీస్ కదా మనకి, ఈ బ్లాబ్ సర్వీస్ మాత్రమే. నెక్స్ట్ వర్చువల్ నెట్వర్క్, మన సర్వర్ ఉన్న వర్చువల్ నెట్వర్క్ ఎక్కడుంది, అజూర్ AD ఇక్కడ ఉంది. తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇచ్చేస్తాను. సో DNS ఓకే, లెట్స్ సీ. హోల్డర్. సో ఈ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయిపోయినాక మీకు ఒక రకంగా చూస్తే, ఈ స్టోరేజ్ అకౌంట్ అంతా క్రియేట్ అయిపోయినాక అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు వెళ్ళి పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేస్తాం. అప్పుడు డిజేబుల్ చేసినాక AWS సర్వర్ నుంచి మనం ట్రై చేద్దాం. ఏంటి పరిస్థితి అని AWS సర్వీస్ ట్రై చేసాం అనుకోండి, అప్పుడు ఒక ఐడియా వస్తుంది ఎట్లా పరిస్థితి అని చెప్పి మీకు. Okay, let's see. ఓకే, సో ఇది అయిపోయినాక మనం ఏం చేస్తామంటే నేను బంద్ చేస్తాను ఇక్కడ. సరే ఇది రానివ్వండి. ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఇంకొక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తానండి. దాని పేరు ఏమిస్తానంటే, మనం స్టోరేజ్ అకౌంట్ లో అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను AZB38 వెబ్ యాప్ అంటాను. వెబ్ యాప్ అని చెప్పి సేమ్ అంతా తీసుకొని ఇక్కడికి వచ్చి LRS అని ఇచ్చి, సో నెక్స్ట్ ఇది మీకు రివ్యూ అని చెప్పి నేను క్రియేట్ చేస్తాను. నా ఇంకో అడ్వాంటేజ్ ఏముందంటే, స్టోరేజ్ అకౌంట్ ని మీరు దాన్ని ఒక స్టాటిక్ వెబ్సైట్ గా కూడా కన్వర్ట్ చేయొచ్చు.
మీకు స్టాటిక్ వెబ్సైట్ గా కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో చేద్దాం మీకు. ఇది వచ్చే లోపల ఎట్లా ఇది మనకి టైం తీసుకుంటుంది కాబట్టి రావడానికి క్రియేట్ అవనివ్వండి. ఓకే, ఇది క్రియేట్ అయిపోయినాక దీని లోపల నేను ఏం చేస్తానంటే మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ అనే దాన్ని మనం హోస్ట్ చేయొచ్చు అనమాట మీకు. సో ఎలాగో చూద్దాం. ఓకే, గో టు రీసోర్స్ అంటాను. మీకు క్రియేట్ అయిపోయినాక ఇక్కడ మనం ఏం చేయను, కిందకి రండి. మీరు కిందకు వచ్చినప్పుడు ఒక దగ్గర స్టాటిక్ వెబ్సైట్ అని ఒకటి ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. స్టాటిక్ వెబ్సైట్ అనేబుల్డ్ అని చెప్పి నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు index.html తర్వాత error.html, ఇంకా కోర్స్ ఫైల్స్ అప్లోడ్ చేయలేదు మనం. error.html అని చెప్పి సేవ్ చేయండి మీకు. ఓకే, సేవ్ చేసినాక ఈ URL తీసి పక్కన పెట్టుకుంటాను నేను. ఓకే, అలా పెట్టుకోండి. సరే, ఇప్పుడు దీని లోపల మీరు ఇట్లా సేవ్ చేసిన వెంటనే పైకి వచ్చారు అనుకోండి, మీకు ఒక కొత్త బ్లాబ్ ఒకటి క్రియేట్ అవుతుంది, విచ్ ఇస్ కాల్డ్ వెబ్ అన్నమాట. మనం దీని లోపల కొన్ని అప్లోడ్ చేయాలా. సో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు github.com/maverick202 టెస్ట్ డాకర్ టెస్ట్ 1 ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే దీన్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ అజూర్ దేవని ఇచ్చున్నాను మనకి. అజూర్ 35 ఉంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి అజూర్ B38 అని చెప్పి క్రియేట్ చేస్తాను. సో మీకు దీని లోపల ఏముంది, index.htmlకి వెళ్తే ఎడిట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి B38 అంటాను. టెస్టింగ్ అజూర్ స్టాటిక్ వెబ్సైట్ అండ్ మైగ్రేషన్ వచ్చి కమిట్ చేంజెస్. సరే, దీన్ని మనం డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. మనం ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, మీరు కూడా ఏం చేసి ఇక్కడికి వచ్చి కిందకు వచ్చి అజూర్ B38 అని సెలెక్ట్ చేయండి. సో చేసుకున్నాక ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ జిప్ అనండి. ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది, ఇక్కడికి వస్తాను. దీని లోపల నాకు 3 ఫైల్స్ కావాలి. ఇవి ఇది 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 ఏం అవసరం లేదు. సో ఇది ఒక్కటి కావాలా, ఈ 3. దాంతో పాటు నేను ఏం చేస్తాను, దీన్ని రీనేమ్ చేసి error.html అందాం. సో ఇక్కడికి వచ్చి దీన్ని ఏం చేయొచ్చు, నేను ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ అజూర్ B38 ఎర్రర్ పేజ్ అందాం మనం. ఓకే, వచ్చేసి నౌ ఈ 4 ఫైల్స్ నేను ఏం చేస్తానంటే ఎక్కడ ఉన్నాం మనం, ఇక్కడికి వచ్చి అప్లోడ్ అంటారండి. అప్లోడ్ చేయండి. ఓకే, అప్లోడ్ చేసినాక సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీరు ఇచ్చిన ఇది చూసారా, ఇది కానీ యాక్సెస్ చేసామే అనుకోండి, మీకు ఇలా వస్తుంది. మీరందరూ కూడా యాక్సెస్ చేయొచ్చు. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు హలో అన్నాం అనుకోండి, B38 ఎర్రర్ పేజ్ వచ్చి చూడండి మీకు, రైటా. సో కాబట్టి మీరు కావాలనుకుంటే స్టోరేజ్ అకౌంట్ ని మీరు చూస్తే స్టోరేజ్ అకౌంట్ ని మీరు ఈ విధంగా స్టాటిక్ వెబ్సైట్ కూడా చేయొచ్చు. కాకపోతే వచ్చిన తలనొప్పి ఏంటంటే మీరు కస్టమ్ డొమైన్ ఇద్దాం అనుకుంటున్నారు మీకు. సో మనం ఏం చేయొచ్చు అంటే బ్యాక్ వచ్చి మీకు ఇక్కడ నెట్వర్కింగ్ వచ్చాను అనుకోండి, నెట్వర్కింగ్ లో నాకు మనం ఇది కూడా కాన్ఫిగర్ చేసాం, ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఇక్కడ మీకు, అవునా. సో ప్రైవేట్ ఎండ్ పాయింట్ కాన్ఫిగర్ రాలేదు, ఇంకా కాన్ఫిగర్ చేసాం కదా మీకు, ఎందుకు రాలేదు, ఇది వేరేది కదా, సారీ. ఇక్కడ కస్టమ్ డొమైన్కి రండి. కస్టమ్ డొమైన్ వచ్చి నేను ఏం చేస్తాను, మన డిఎన్ఎస్ ఎక్కడ ఉందండి,
ఓకే, కస్టమ్ డొమైన్ ఇక్కడికి వచ్చి డిఎన్ఎస్కి వచ్చి Azure B38 కదా, దీని లోపల ఏముంది మనకి www ఉన్నట్టుందిగా. నేను ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను wwwని. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను www.azureb38.xyz అంటాను. ఓకే, ఇచ్చి మనం ఏం చేస్తాము, సేవ్ అన్నాం అనుకోండి. మీరు చూస్తే వాళ్ళు ఏమంటారంటే ఇది క్రియేట్ చేయమంటారు, కానీ ఇక్కడ నాకు కస్టమ్ డొమైన్ ఇవ్వడం ఇష్టం లేదు. సింపుల్ చెప్పాలంటే ఇష్టం లేదు, ఎందుకో చెప్తాను. సరే, అది ఎందుకు అంటే మనకి ఇక్కడ మీరు SSL సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేయలేరు. ప్రాబ్లం ఏంటంటే కస్టమ్ డొమైన్ ఇస్తాను, కాకపోతే ఏమవుతుందంటే సర్టిఫికేట్ ఇక్కడ ఇన్స్టాల్ చేయలేరు. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్ అన్నమాట మీకు. సో కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మండే క్లాస్ లో చూద్దాం. ఓకే, మండే క్లాస్ లో కంటిన్యూ చేద్దాం దీన్ని. ఎందుకంటే ఈ లోపల నేను ఏం చేయాల్సి వస్తుందంటే మీకు వెళ్ళి మన ఇది ఉంది కదా, దీని పేరు స్టోరేజ్ అకౌంట్స్ లోకి వచ్చి నేను ఏం చేస్తాను, మన దీని దగ్గరకు వచ్చి ఇది రెడీ అయిందో లేదో చూద్దాం. సో నెట్వర్కింగ్ వస్తాను, నెట్వర్కింగ్ వచ్చి ప్రైవేట్ ఎండ్ పాయింట్ వస్తే అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కంప్లీట్ గా డిజేబుల్ చేసి సేవ్ చేస్తాను. అంటే పబ్లిక్ యాక్సెస్ అనేది మన దానికి డిజేబుల్ చేసేసాను. పబ్లిక్ నెట్వర్క్ యాక్సెస్ ఫర్ ది స్టోరేజ్ అకౌంట్ ఈస్ డిజేబుల్డ్. సరే, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఎక్కడున్నాను నేను, మీకు ఇక్కడ చూసారు అనుకోండి, ఏ హోస్ట్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి. మీరు చూస్తే అమెజాన్ సర్వర్ లో ఉన్నాను. అమెజాన్ సర్వర్ లో నుంచి నేను దీనికి డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయాలంటే పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేస్తున్నాను. యాక్సెస్ కి సీక్రెట్ దగ్గర ఉంది. ఇమాజిన్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ మీ యాక్సెస్ కి సీక్రెట్ కి కొందరు పిచ్చి పిచ్చిగా వాడడం వల్ల కొన్నిసార్లు లీక్ అయిపోయే ఛాన్స్ ఉంది. బట్ మనం బయట నుంచి రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి అయినా ట్రై చేద్దాం. ఇక్కడ ఇచ్చామనుకోండి, చూసారా, ద రిక్వెస్ట్ ఈజ్, మీకు ఒప్పుకోవచ్చు చూడండి, మీకు పని చేయట్లేదు చూడండి, ఎందుకంటే పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేశాం కదా కాబట్టి రాదు. కానీ మనం అజూర్ నుంచి ట్రై చేస్తే, ఎందుకంటే మీకు ఇంటర్నల్ అన్నమాట, ట్రస్టెడ్ అప్లికేషన్, ఇక్కడ నుంచి చేస్తే మీకు రావాలి. నేను ఏం చేస్తాను చేసి, సో ఎక్కడ ఉంది యాక్సెస్ కేస్, ఇది రన్ చేశాను అనుకోండి, సేవ్ చేసి ఒకసారి రన్ చేసి మీకు కనెక్ట్ అవ్వాలి. మీకు కనెక్ట్ అవ్వాలి. ఇది ఎందుకు కనెక్ట్ కావట్లేదు మీకు, అజూర్ స్టోరేజ్ ఇంటర్నల్ గానే ఉంది కదా, మీకు ఇంటర్నల్ గానే కనెక్ట్ అవ్వాలి. బట్ ఐ డూ వన్ థింగ్, ఇది పబ్లిక్ పోతున్నట్టుందండి. ఐ డూ వన్ థింగ్ అండి, ఇక్కడికి వచ్చి బికాస్ ఆఫ్ ఇదంతా ఎందుకు వస్తుందంటే మీకు ఈ డిఎన్ఎస్ ఉంది చూసారా, డిఎన్ఎస్ అనేది సో ఈ డిఎన్ఎస్ అనేది మనం ఇచ్చాం ఇక్కడ యాక్చువల్గా, కానీ ఇది ఎందుకు అయింది కదా, డిఎన్ఎస్ ఎందుకు ఇది తీసుకుంది మనకి, మీకు డిఎన్ఎస్ ఇది తీసుకోకూడదు, మనం ఇచ్చింది డిఎన్ఎస్ ఇది తీసుకొని ఉండాలి. స్టాప్ చేసి స్టార్ట్ చేసాము. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఏ నెట్వర్క్ లో ఉంది మనకి, ఈ నెట్వర్క్ లో ఉంది. ఓకే, సో దీని ఇంటర్ఫేస్ ఏంది, దీని ఇంటర్ఫేస్ ఇక్కడ ఉంది మనకి. నేను ఇక్కడికి వచ్చి దీని పని చేస్తానండి. .1.1.4 ఉంది కదా, నేను ఏం చేస్తాను ఎందుకు 10.1.1.4 అంటాను. సో తర్వాత లేకపోతే ఇలా ఇచ్చేద్దాం, ఇంటర్నల్ డిఎన్ఎస్ ఒకటి ఇలా ఇచ్చేసి
తర్వాత 10.1.1.4 అని ఇచ్చి కావాలంటే ఆ తర్వాత 8.8.8.8 ఇచ్చి ఇలా సేవ్ చేద్దాం. ఇంకోటి ఏం చేస్తానంటే ఇక్కడ వాట్ ఐ థింక్ ఈస్ ప్రాపర్టీస్ లో లేకపోతే ఇక్కడికి వచ్చి నేను ఏం చేసా, ఇది మాన్యువల్ గా నేను ఇట్లా ఇచ్చేస్తానండి. ఇది ఇలా ఇద్దాం మీకు. ఇప్పుడు ట్రై చేద్దాం. అది ఇందాక మనం ఏడి ఇన్స్టాల్ చేసినప్పుడు అట్లా తీసుకున్నట్టు ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది మనకి. మీరు చూస్తే ఓకే, నౌ లెట్స్ ట్రై టు రన్. ఇందాక ముందు ఎర్రర్ వచ్చింది కదా మీకు, ఇప్పుడు రన్ చేద్దాం మళ్ళీ. మీకు ఇది ఏం చేస్తుంది, దిస్ ఓకే, దిస్ ఆపరేషన్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ హెచ్టిటిపి. తప్పు కదండి, తప్పేనా? కాదు కాదు కాదు, ఇదే మనకు స్టోరేజ్ అకౌంట్ ఇచ్చాము. ఇది ఏం జరగాలంటే ఐ థింక్ బయటికి వెళ్తున్నట్టుంది. ఒక పని చేస్తాను ఆగండి. మన స్టోరేజ్ అకౌంట్ ఉంది కదా, మనం ప్రైవేట్ కనెక్ట్ చేసినప్పుడు ప్రైవేట్ గా కనెక్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి స్టోరేజ్ అకౌంట్కి వద్దాం. స్టోరేజ్ అకౌంట్స్కి వచ్చి దీనిలోకి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఉంది కదా, లెట్స్ డూ వన్ థింగ్. ఇది తీసుకొని నేను ఏం చేస్తానంటే దిస్ ఇస్ నాట్ రైట్. 2060 128 ఇక్కడ వస్తుంది చూడండి మీకు. సో మనకి ఇది వచ్చి ఉండకూడదు అనమాట మీకు. సో వన్ థింగ్ వీ కెన్ డూ ఈస్, నేను ఏం చేస్తానంటే మీకు దీని ఒకసారి రీబూట్ చేద్దాం ఆగండి. దీన్ని ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇది ఏం చేయాలో మీకు ఇంటర్నల్ గా నేమ్ రెజల్యూషన్ అనేది ఇంటర్నల్ గా వెళ్ళాలన్నమాట. మీకు ఇంటర్నల్ గా ఎందుకు వెళ్ళాలి అంటే, ఇందాక మనం ఎండ్ పాయింట్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే ఇక్కడ మీకు వచ్చి ఎండ్ పాయింట్ ఇక్కడ క్రియేట్ చేసాం చూసారా మీకు. సో ఈ ఎండ్ పాయింట్కి వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఒక ప్రైవేట్ డిఎన్ఎస్ క్రియేట్ చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మనం దీన్ని యాక్సెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నేమ్ రెజల్యూషన్ దీనికి వెళ్ళాలి యాక్చువల్ గా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అది మీకు పబ్లిక్ వస్తుంది. అందుకని నేను ఏం చేశాను, ఒకసారి రీస్టార్ట్ చేసాము. సో చూద్దాం, మళ్ళీ కనెక్ట్ అయ్యి చెక్ చేద్దాం. అంటే ఓవరాల్ గా నాకేం కావాలంటే మనకి మీకు ప్రైవేట్ గా కనెక్ట్ అవ్వాలి మీకు. ఎందుకు రావట్లేదు మనం ఇచ్చిన పాస్వర్డ్? IPv6 ఎందుకు వస్తుంది ఇది?
ప్రైవేట్ కానీ పబ్లిక్ ఐపీకి వెళ్తుందండి డ్యూ టు సమ్ రీజన్. అండ్ ఇది దీని నుంచి ఎందుకు వస్తుంది మీకు? ఇది IPv6 అడ్రస్ యాక్చువల్గా. ఇది దీని నుంచి రాకూడదు మనకి. ఆమ్, 1060.128.68 doesn't make any sense మనకి. ఓ పని చేస్తాను, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఈ సర్వర్కి వచ్చి నెట్వర్క్ ఇంటర్ఫేసెస్కి వచ్చి ప్రాబ్లము మనం సేమ్ ఇది ఇవ్వడం వల్ల ఏమనిపిస్తుంది. అసలు ఒక పని చేస్తాను ఆగండి. నేనేం చేస్తాను, డిఎన్ఎస్కి వచ్చి ఇన్హెరిట్ ఫ్రమ్ ఇలా ఇద్దాము. ఆ తర్వాత నేను వర్చువల్ నెట్వర్క్స్ కూడా వస్తాను. వర్చువల్ నెట్వర్క్స్ కూడా వచ్చి ADVNetకి వచ్చి అడ్రస్ డిఎన్ఎస్కి వచ్చి ఇలా ఇద్దాము. ఇంకోటి ఏం చేస్తానంటే లెట్ మీ గో టు స్టోరేజ్ అకౌంట్స్. ప్రాబ్లం ఏంటంటే అది కూడా సేమ్ సబ్నెట్ లో ఉంది కాబట్టి ఇష్యూ వస్తుందేమో. అందుకని నేను ఏం చేస్తాను, స్టోరేజ్ అకౌంట్కి వచ్చి ఐ డూ వన్ థింగ్. ఇక్కడ మనకి నెట్వర్కింగ్ వచ్చి కొత్త ప్రైవేట్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది చూడాలండి. ఇది ఎందుకు ఎందుకు యాక్చువల్గా ఇది సరే నేను వెరిఫై చేస్తాను యాక్చువల్గా ఎందుకు పరిస్థితి ఏంటని. ఇది ఇక్కడ ప్రైవేట్ ఐపీ రావాలి మనకి. సో అన్నోన్ అడ్రస్ అని చెప్పి మీరు చూసినట్లయితే IP config/all అంటే కిందకు వచ్చినప్పుడు చూడండి ఇది వస్తుంది. సో కాబట్టి మనం NS లుకప్ రన్ చేసినప్పుడు ఏదన్నా కూడా మీకు అది ఏం జరగాలంటే దీని నుంచి రావాలి. బట్ మనం ప్రైవేట్ లింక్ కూడా రిజాల్వ్ అవుతుంది కానీ
మీకు ఈ పబ్లిక్ ఐపీ రాకూడదు, ఇది ప్రైవేట్ ఐపీ రావాలి అట్లీస్ట్ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం. సో మీరు చూస్తే ప్రైవేట్ ఎండ్ పాయింట్ చెక్ చేస్తే ప్రైవేట్ ఎండ్ పాయింట్ క్రియేట్ అయిందా, క్రియేట్ అయింది, అప్రూవ్ అయింది అంతా కూడా. స్టోరేజ్ నిక్ 2 అని వచ్చింది మనకి. ఇక్కడ ఈవెన్ మనకి డిఎన్ఎస్ కూడా వచ్చింది మనకి ఇవ్వడానికి. మరి అటువంటప్పుడు ADVNet 10.1.1.6. సో మీకు ఇది ప్రైవేట్ ఐపీ సింక్ కావాలా, అటువంటిది పబ్లిక్ ఐపీ సింక్ అవుతుంది. రీజన్ ఏంటి అనేది నాట్ రియల్లీ షూర్. ఎందుకు మనం ప్రైవేట్ ఐపీ కాన్ఫిగర్ చేసినప్పుడు సో ప్రాబ్లం ఇది ఏంటంటే ఓవర్ ద పబ్లిక్ ఐపీ వెళ్తుంది మీకు. ఇది పబ్లిక్ ఐపీ వెళ్ళడం వల్ల ఇది ఏం జరుగుతుందంటే మీకు ఫెయిల్ అవుతుంది మీకు ఐ థింక్ సంథింగ్ ఈజ్ మెస్డ్ అప్ ఇన్ డిఎన్ఎస్ అండి. మీకు డిఎన్ఎస్ లో ప్రాబ్లం ఏదో ఉంది. ఎందుకు అంటే ఇది బయటికి వెళ్తుంది అనమాట మీకు. సో విల్ డూ వన్ థింగ్, ఏం చేస్తామంటే మనకి, సో ప్రస్తుతానికి నేను డిలీట్ చేస్తాను. మండే క్లాస్ లో ఏం చేద్దామంటే మనం స్పోక్ 1 లో, టెర్మినేట్ ఇన్స్టెన్స్ అంటాను, స్పోక్ 1 లో ఏం చేద్దామంటే మనకి స్పోక్ 1 లో ఒక సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. ఎందుకంటే అది పాత డిఎన్ఎస్ ఉంటుంది కాబట్టి డిఎన్ఎస్ చేంజ్ చేయకుండా అక్కడ ట్రై చేద్దాం. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి అక్కడ మీకు రావాలి మీకు. ఓకే, మండే వచ్చి మనం దీన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఈసారి కొత్త సర్వర్ క్రియేట్ చేద్దాం. ఏడీ సర్వర్ లో లుక్స్ లైక్ మనకి డిఎన్ఎస్ దగ్గర ఇబ్బందులు వస్తున్నట్టున్నాయి మీకు, ఎందుకంటే బయటికి పోకూడదు యాక్చువల్ గా. సో కాబట్టి కొత్త స్టోరేజ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి కొత్త సర్వర్ క్రియేట్ చేసి ప్రైవేట్ ఎండ్ పాయింట్ టెస్ట్ చేద్దాము. ఎందుకంటే ఆ తర్వాత అదే సర్వర్ నేను మళ్ళీ మీకు మై ఎస్క్యూఎల్ కూడా వాడతామట ఎండ్ పాయింట్ క్రియేట్ చేయడానికి. సో మండే వచ్చి ఎండ్ పాయింట్, దాంతో పాటు మనం ఏ విధంగా మన స్టోరేజ్ అకౌంట్ ఉంది కదా, స్టోరేజ్ అకౌంట్ ని ఏ విధంగా మనం CDN తో ఇంటిగ్రేట్ చేయాలా, ఒకవేళ టైం పర్మిట్ చేస్తే ఏం చేస్తానంటే నేను మీకు ఫైల్ షేర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే ట్యూస్డే క్లాస్ లో మీకు ఫైల్ షేర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, 5:30 రేపు లేదు కదా మీకు, మండే సేమ్ టైం 5. చలో, ఎనీథింగ్ ఎల్స్ గైస్? Any questions? Okay, see you on Monday morning. Bye folks.